అక్టోబర్ 2న విడుదల కావాల్సిన కాంతారా చాప్టర్ 1 సినిమాకు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇంతకు ముందు ఆ సినిమా ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నవంబర్ 2024 షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళుతున్న మినీ బస్సు బోల్తా పడింది. కొల్లూరు సమీపంలోని జట్కల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో 6 గాయపడ్డారు. ఆ తరువాత ఆ బృందంలోని 2 ఆర్టిస్టులు మరణించారు. ఇప్పుడు ఆ సినిమా జూనియర్ ఆర్టిస్ట్ విజు వికే గుండెపోటుతో మరణించారు. ఇలా ఒకదాని తరువాత ఒకటి జరుగుతుండటం చూస్తుంటే పంజుర్లీ హెచ్చరికలు నిజమవుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మే నెల నుంచి కాంతారా చాప్టర్ 1 బృందంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి కన్నుమూశాడు. అయితే ఆ రోజు షూటింగ్ జరగలేదు కాబట్టి దీనికి కాంతారాతో ఎటువంటి సంబంధం లేదు అని కాంతారా బృందం క్లారిటీ ఇచ్చినప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ మరణం అందరినీ షాక్కి గురిచేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికే మే 12న కాంతారా కళాకారుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించాడు. ఆయన సినిమాలో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. అయితే చాలా మంది ఆయన మరణాన్ని కూడా అంగీకరించలేకపోయారు. రిషబ్ శెట్టి, రాకేష్ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై కూడా కొందరు వివాదం లేవనెత్తారు. అయితే ఆ తరువాత రిషబ్ శెట్టి, రాకేష్ కుటుంబ సభ్యులను కలవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పుడు మరో విషాదం సంభవించింది. కేరళలోని త్రిశూర్కు చెందిన విజు వికే కాంతారా సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. ఆయన అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఉంటున్నారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా కాంతారా టీంలో చోటు చేసుకుంటోన్న వరుస విషాదాలు శాండిల్వుడ్ లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చాలా మంది వీటిని పంజుర్లీ దేవుని హెచ్చరికలేనంటూ అభిప్రాయపడుతున్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రీ బరేభైల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ పండగ చివరిలో పంజుర్లీ పూనిన పూజారి రిషబ్ శెట్టితో మాట్లాడుతూ, నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు, భారీ కుట్రకు తెరతీశారు, నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు అని చెప్పాడు. దీంతో రిషబ్తో పాటు అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ వారాహి పంజుర్లీ హెచ్చరికలే నిజమవుతున్నాయని, అందుకే ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.